ఓం నమో లక్ష్మీనరసింహ స్వామి. ఈరోజు పౌరుగొండ డెవలప్మెంట్ చైర్మన్గా ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది. అయితే మన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారి సహకారంతో గుండ్రగొండ దేవస్థానానికి డెవలప్మెంట్ కోసం ఇక్కడ కోనేరు కానీ ఇక్కడ ఈ ప్లేస్లో రిటైనింగ్ వాల్ కోసం 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే దాంతోపాటు వాళ్ళ డిఈ కానీ ఎస్సీ గారు వచ్చి ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. ఈ రిటైనింగ్ వాల్కు 3 crores అవుతున్నాయి. 3 crores రిలీజ్ అయినాయి. దీని శంకుస్థాపన కూడా 20-25 మధ్యన టూరిజం కార్పొరేషన్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారి సహకారంతో ఇక్కడ ఫౌండేషన్ చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఉండ్రుగొండ అలాగే రమేష్ రెడ్డి గారి సహకారంతో ఉండ్రుగొండను ఒక రాష్ట్రంలోని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే మా ఆలోచన. ఖచ్చితంగా అవుతుంది. ఈ సంవత్సరం 3 కోట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ కూడా ఒక సంవత్సరానికి ఒక 2 కోట్ల చొప్పున దాదాపు 5 ఏళ్లలో 10 కోట్ల రూపాయలు ఉండ్రుగొండ డెవలప్మెంట్కు ఇలా రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా వస్తాయని మనం ఆశిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లా రమేష్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా డెవలప్ అవుతుందని ఆశిద్దాం. అలాగే మా భక్తులు దీన్ని మంచిగా ఇక్కడ టెంపుల్ కూడా ఇవాళ ఆలయ కమిటీ కూడా బ్రహ్మాండంగా పూజలు జరుగుతాయి. ఒకప్పుడు అసలు ఇక్కడ జనం రాని ప్లేస్కి ఇలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం నిజంగా దేవస్థాన కమిటీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. రానున్న రోజుల్లో ఇది ఒక్కటే కాదు, ఒక సీతక్క సాయంతో పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రోడ్ల కోసం దాదాపు రమేష్ రెడ్డి గారు 5 కోట్ల రూపాయలు అడగడం కూడా జరిగింది. అవి వస్తే ఖచ్చితంగా ఇది ఒక దేవస్థానం కాదు, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ. రానున్న రోజుల్లో ఇంకా రోప్ వేస్ బ్రహ్మాండంగా ఇంకా ప్రైవేట్ వాళ్ళతోటి సహకారంతో ఒక 100 కోట్ల రూపాయలతో ఎవరైనా చేస్తుంటే ప్రైవేట్ సహకారంతో చేసి కూడా ఈ గిరిదుర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో మేమంతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు మనకు ఇక్కడ దేవస్థాన కమిటీ అందరూ సహకరించాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న మన మాజీ మంత్రి వాళ్ళు దామోదర్ రెడ్డి గారి సహకారంతో, రమేష్ రెడ్డి గారి సహకారంతో, రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది ఒక తెలంగాణలో మన ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో ఈ రానున్న రోజుల్లో మంచి పర్యాటక కేంద్రంగా ఖచ్చితంగా ఆశిద్దాం. అందరికీ కూడా మనం ఒకసారి రేవంత్ రెడ్డి మనకు ఈ గిరిదుర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.